SSMB 29 ఒక్క పోస్టర్ రిలీజ్ కాలేదు. హీరో మినహా మిగతా స్టార్ కాస్టింగ్ ఎవరో తెలీదు. కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి డీటెయిల్స్ లేవు. అసలు షూటింగ్ మొదలైందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియదు. కానీ ఒక్క పోస్టుతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. రాజమౌళి రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లిమ్స్, అందులో కూడా పెద్దగా ఏమీ లేదు. సింహం ఫోటోను బంధించినట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశాడు, అంతే. ఒక్క రాత్రిలో అన్ని మారిపోయినట్లుగా జరిగిపోయింది. దానికి మహేష్ కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ చేయడంతో ఈ పోస్టుకు బీభత్సమైన హైప్ వచ్చింది. రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి ఏ ముహూర్తాన అనౌన్స్ చేశాడో, ఏ హీరోకి రాని క్రేజ్, షూటింగ్ కు ముందే ఏ చిత్రానికి రాని హైప్ ఈ చిత్రానికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. మహేష్ కూడా ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదికి పైగా వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక్క వీడియోతో సినిమా షూటింగ్ ను సైలెంట్ గా స్టార్ట్ చేశాడు రాజమౌళి. ఏ సినిమాకైనా పూజా కార్యక్రమాలు కామన్. ఆ వీడియోతో సోషల్ మీడియాలో కొంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈసారి రాజమౌళి అలాంటిదేమీ చేయలేదు. పైగా మహేష్ కూడా ఎన్నడూ లేని విధంగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఎంత సైలెంట్ గా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయంటే దాదాపు నెల రోజులు కావస్తున్నా ఒక్క లుక్ కూడా బయటకు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఈ సినిమా గురించి ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో అని. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే చిత్ర యూనిట్ కు ఆంక్షలు విధించేశాడు మన జక్కన్న. రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రం కు సంబంధించిన షూటింగ్ జరగగా అక్కడ ఉన్న రూల్స్ కి చిత్ర యూనిట్ కూడా షాక్ అవుతున్నారట. సినిమా సెట్స్ లో ఎలాంటి లీక్లకు తావివ్వకూడదని సెట్స్ లోకి వచ్చే ముందే యూనిట్ కు సంబంధించిన సెల్ ఫోన్స్ లాకర్ లో ఉంచేస్తున్నారట. ఆఖరికి మహేష్ ఫోన్ కూడా సెట్స్ లోకి అనుమతి ఇవ్వలేదు. అంతేకాక చిత్ర యూనిట్ అందరితో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఏదైనా లీక్ జరిగితే వారికి భారీ మూల్యం తప్పదని హెచ్చరికలు జారీ చేశారట. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంతో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా చేయని మహేష్ కు పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. ఈ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో మన హీరోయిన్ ని కూడా తీసుకోనున్నారట. ఇక ఈ చిత్రం కోసం ప్రియాంకకు భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పారని టాక్. మరో స్పెషల్ రోల్ లో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ మూవీకి మిగతా స్టార్ కాస్టింగ్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.